మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ లేదు. 2001లో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, ఈ రోజున్నట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్ లో ఉన్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా. ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటు అయ్యే పరిస్థితి. అట్లాంటి తెలుగుదేశం పార్టీని, అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు, మరొక వైపు 100 సంవత్సరాల పైచిలకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమి ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు, సినిమా గ్లామర్ లేదు. పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా, ధనబలం ఉండాలా, చాలా ఉండాలా. ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. కులబలం లేదు, ధనబలం లేదు, ఆనాడు అంగబలం కూడా లేదు. అంటే మనందరం కూడా లేవు, ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు. ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం. అవుతుందా తెలంగాణ, అందరు మధ్యలో వస్తారు, వాడుకుంటారు, విడిచిపెడతారు, అవతల పడతారు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు, పదవి రాగానే పారిపోతారు. నమ్మొచ్చా? రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఇది పరిస్థితి.